శ్రీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 504వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇప్పటి వరకు స్వామి 3 రకాలైనటువంటి జ్ఞానాలను గురించి చెప్పారన్నమాట. సాత్విక జ్ఞానం, రాజసిక జ్ఞానం, తామసిక జ్ఞానాన్ని గురించి చెప్పడం అయిపోయింది. ఇక 3 రకాలైనటువంటి కర్మలను గురించి చెప్పబోతున్నాడు 23వ శ్లోకం నుండి అన్నమాట. ముందుగా సాత్విక కర్మను గురించి అది ఎలా ఉంటుందో చెప్తున్నాడు స్వామి 23వ శ్లోకంలో. ఏమంటున్నారు? నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేత్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే అంటున్నారు స్వామి. అర్జున, కర్మల్లో ఉండేటువంటి త్రిగుణ భేదాన్ని చెప్తాను వినవయ్యా. ఇందులో మొట్టమొదటి సాత్విక కర్మ ఎలా ఉంటుందంటే, ఈ సాత్విక కర్మ నియత కర్మల్ని సాత్విక కర్మలు అంటారు. నియత కర్మలు అంటే ఏంది? నిత్య కర్మలని నియత కర్మలు అంటారన్నమాట. నిత్యము చేయవలసినటువంటి కర్మలని నియత కర్మలు అని అంటారు. ఇవన్నీ కూడాను ఈ పంచమహాయజ్ఞాలు ఇవన్నీ కూడా ఇందులో వస్తాయన్నమాట. డైలీ మనం ఏవైతే చేయాలని శాస్త్రం నిర్ణయించిందో ఆ కర్మలన్నిటి కూడాను నియత కర్మలు అంటారు. అలా చేసేటువంటి కర్మలన్నీ కూడాను నియత కర్మల జాబితాలో చేరుతాయి. అర్థమైందా? సరే, కొంతమంది ఏమంటారంటే నియత కర్మలకు ఇచ్చే డెఫినేషను శరీర యాత్రకు అవసరమై తన ఉన్నతికి ఉపయోగపడేటువంటి తన డ్యూటీకి తన కర్తవ్యానికి సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నియత కర్మలు అంటారని కొందరు వ్యాఖ్యాతలు చెప్తారనమాట. ఇది మొట్టమొదటిది. సాత్విక కర్మ యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే నియత కర్మగా ఉండాలి అది. ఇక రెండవ లక్షణం ఏంటంటే ఇటువంటి ఈ సాత్విక కర్మ సంగరహితంగా ఉండాలి. సంగరహితంగా ఉండడం అంటే ఇక్కడ ఏంటంటే కర్తృత్వము అహంకారము లేకుండా ఉండాలి. నేను చేస్తున్నాను అనే భావము, దాంతో దాంతో ఆ ఫలంతో ఆ యొక్క మనసును బంధించడం అనమాట. ఇవి లేకుండా ఉండాలి, సంఘం లేకుండా ఉండాలి. మొట్టమొదటి నియత కర్మగా ఉండాలి. రెండవ లక్షణం ఏంటంటే సంఘం లేకుండా ఉండాలి. సంఘం లేకుండా ఉండడం అంటే కర్తృత్వం కానీ అదే అహంకారం కానీ లేకుండా ఉండాలన్నమాట. ఈ కర్తృత్వ బుద్ధితో అహంకారంతో చేసేటువంటి కర్మ ఎట్టి పరిస్థితుల్లో కూడాను సాత్విక కర్మ ఏనాటికి అది కాలేదు. కర్తృత్వము అహంకారము లేనప్పుడే దాని సాత్విక కర్మ అని మనం చెప్తామన్నమాట. ఇక మూడవ లక్షణం ఏంటంటే ఆ కర్మ రాగద్వేషాలకు సంబంధం లేకుండా అతీతంగా ఉండాలి. ఆ కర్మ చేసేటప్పుడు రాగం కానీ ద్వేషం కానీ లేకుండా ఆ కర్మను చేయాలన్నమాట. సరే, ఇక 4వ లక్షణం ఏంది? మొట్టమొదటి ఏమనుకున్నాము? నీత కర్మ ఉండాలి. రెండవ లక్షణం ఏమనుకున్నాము? సంగరహితంగా ఉండాలి. మూడవ లక్షణం ఏమనుకున్నాము? రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఇక 4వ లక్షణం ఏంటంటే ఫలాసక్తి ఉండకూడదు. ఎప్పుడైతే ఫలాసక్తి ఉండదో అప్పుడే ఈ యోగ్యతలన్నీ మనం పైన చెప్పిన యోగ్యతలన్నీ కూడాను ఆ కర్మకి వస్తాయన్నమాట. కాబట్టి ఫలాన్ని అపేక్షించకూడదు. తర్వాత అఫల ప్రేప్సువుతో చేయబడు కర్మ సాత్విక కర్మ. ఇక్కడ అఫల ప్రేప్సువుతో చేయబడే కర్మ సాత్విక కర్మ అన్నది ఇది 4వ లక్షణంగా చెప్పబడుతుంది అన్నమాట. ఏంటి అఫల ప్రేప్సువు అంటే? ఫలం కోరేవాడు ఫల ప్రేప్సువు. ఫలాన్ని ఒక పని చేసేటప్పుడు నాకు ఫలం కావాలా అని కోరేవాడు ఫల ప్రేప్సువు. అలా ఫలాన్ని కోరని వాడు అఫల ప్రేప్సువు. కాబట్టి 4వ లక్షణం ఏంటంటే ఫలాసక్తి లేకుండా ఫలాన్ని కోరకుండా చేయడం అన్నది 4వ లక్షణం అవుతుందన్నమాట. లేదా ఇంకొక రకంగా చెప్తారు ఈ అఫల ప్రేప్సువు. అఫలము అనగా మోక్షం అన్నమాట. అఫల ప్రేప్సువు అంటే మోక్షాన్ని కోరేవాడు అని అర్థం అన్నమాట. మోక్షాన్ని కోరేవాడు, మోక్షాన్ని అభిలషించేవాడు, మోక్షం కావాలనుకునేవాడు
వాడి చేత ఏ కర్మ అయితే చేయబడుతుందో ఆ కర్మని సాత్విక కర్మ అనేటువంటి అర్థం కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. ఇప్పుడు కరణాలతో చేసేది కర్మ. కరణాలంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, మనసు, బుద్ధి, ఇవి కరణాలు అన్నమాట. వాక్కుతో చేసేటువంటి పారాయణాలు మొదలైనవన్నీ కూడాను వాక్ కర్మ. మనసుతో చేసేటువంటి ఆ మననం చేసేటువంటిది, ఆ బ్రహ్మాన్ని మననం చేయడం, ఇదంతా కూడా మనసుతో చేసే కర్మ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు స్వామి ఏం చెప్తున్నారంటే, సత్వబుద్ధి ఉన్నటువంటి, సాత్విక బుద్ధి ఉన్నటువంటి మహాత్ములు కర్మలు, సాత్విక కర్మలు అంటున్నాం కదా, ఇవి ఎలా ఉంటాయి అని చెప్తున్నాడంటే స్వామి ఇక్కడ, వాళ్ళు శాస్త్రం నియమించినటువంటి నియత కర్మలను మాత్రమే వాళ్ళు అనుకుంటారన్నమాట. నియత కర్మలు చేయడమే మన విధి, మన నియమము అని సాత్వికమైనటువంటి బుద్ధితో ఆ నియత కర్మల్ని వాళ్ళు ఆచరిస్తారు. మరి ఈ కర్మల్ని ఆచరించేటప్పుడు వాళ్ళు లాభాలు కావాలని కానీ, పేరు ప్రతిష్టలు కావాలని కానీ, ఫలం కోరి కానీ వాళ్ళు ఏ కర్మ చేయరు. ఈ కర్మ చేయడం మన విధి, శాస్త్రం విధించింది, ఇది నేను చేయాల్సి తప్పక విధిపూర్వకంగా చేయాలి, ఇది మన నియమము అని శ్రద్ధతో చేస్తారన్నమాట ఈ సాత్విక కర్మను చేసేవారన్నమాట. ఇటువంటి కర్మనే ఇక్కడ ఇటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలటువంటి కర్మనే సాత్విక కర్మ అని మనం స్వామి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే, కర్మను గురించి ఎక్కడ చెప్పినా స్వామి నియతం 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 అనేటువంటి పదాన్ని చేర్చి చెప్తూ ఉంటారనమాట. నియతం అంటే వేదాలు, శృతులు చేత నియమింపబడినవి, శాస్త్రం చేత నియమింపబడినవి, శాస్త్ర విహితమైనటువంటివి అన్నది మనం పట్టుకోవాలన్నమాట. ఎవరికి తోచింది వారే సత్యమని భావించి శాస్త్ర చేయడం కుదరదన్నమాట. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి జనులు దానితో తన అనుభవాన్ని మేళవించి ఆ పని చేయాల్సి ఉంటుందే కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి కుదరదు అంటున్నారు ఇక్కడ స్వామి. చివరగా అసలు సాత్విక కర్మల గురించి భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ శాస్త్ర కర్మలు అనేటివి, సాత్విక కర్మలు అనేటివి శాస్త్ర నియతమై ఉంటాయి, సంఘరహితంగా ఉండాలి, రాగద్వేషాలు లేకుండా ఉండాలి, ఫలాపేక్ష లేకుండా ఉండాలి. ఇవన్నీ కూడాను ఆ సాత్విక కర్మ యొక్క లక్షణాలుగా స్వామి చెప్తున్నారన్నమాట. పదార్థాలపై రాగద్వేషాలు ఎప్పుడైతే ఉండవో అప్పుడే సంఘరహితంగా పని చేయడానికి వీలవుతుంది. మనకు రాగం కానీ ద్వేషం కానీ, ఇష్ట వస్తువులపై మనసు చేసే ప్రయాణము రాగమైతే, అనిష్ట వస్తువుల వైపు మనసు చేసే ప్రయాణమే ద్వేషం అన్నమాట. రాగద్వేషాలు లేనప్పుడే ఇవన్నీ కూడాను సంభవం అవుతుంది. కాబట్టి పై 4 విధాల లక్షణాలు కలిగినటువంటి కర్మ సాత్విక కర్మ అనబడుతుందని తెలియతుంది. అటువంటి సాత్విక కర్మను ఆచరించినట్లయితే చిత్తం శుద్ధమవుతుంది, ఆ జ్ఞానదాయకం అవుతుంది, మోక్షప్రదం అవుతుంది అని స్వామి మనకి ఇక్కడ హామీ ఇస్తున్నారు ఈ 23వ శ్లోకంలో. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.